హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము ఈవినింగ్ గోశాలకి అయితే వెళ్ళామండి. శ్రీ గాయత్రి గో సేవా సమితికి అయితే వెళ్ళాము. చూడండి టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంది. లోపల కృష్ణన్ టెంపుల్ ఉంటుంది. మన అక్షిత్ని చూడండి మొక్కుతున్నాడు కృష్ణుడికి. వాడికి కూడా ఈ మధ్య దైవభక్తి పెరిగిపోయిందనమాట. ఎక్కడ కుంకుమ కనిపించినా తీసుకొని వచ్చి అందరికీ పెడుతూ ఉంటాడు. నేను మొక్కుతున్నానని వాడు కూడా మొక్కుతున్నాడు. గుడి అయితే చాలా బాగుంటుంది. లోపల కృష్ణుని టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందరూ వచ్చి దర్శనం చేసుకుని కొంచెం సేపు టైంపాస్ అయితే చేసిపోతారు. ఇక్కడ ఆవులు ఉంటాయి, వాటికి మేత వేస్తూ అందరూ బాగా కాలక్షేపం చేస్తుంటారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమల కృష్ణ మాధవా హరే. వసుమతీపతే కృష్ణ వాసవానుజా వరగుణాకరా కృష్ణ వైష్ణవాకృతే. సురచిరాననా కృష్ణ శౌర్యవారిదే మురహర విభో కృష్ణ ముక్తిదాయక. విమల పాలక కృష్ణ వల్లభీపతే కమలలోచన కృష్ణ కామ్యదాయక. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ రుక్మిణీపతే. కామసుందరా కృష్ణ పాహి సర్వదా నరకనాశన కృష్ణ నరసహాయక. దేవకీసుతా కృష్ణ కారుణ్యాంబుదే కంసనాశన కృష్ణ ద్వారకాస్థితా. పావనాత్మకా కృష్ణ దేహి మంగళం తత్వదాంబుజం కృష్ణ శ్యామకోమలం. భక్తవత్సలా కృష్ణ కామ్యదాయక పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో.
జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన. ఇక్కడ చూడండి, కృష్ణుడైతే గోవర్ధనగిరిని ఎత్తినట్లుగా అయితే విగ్రహం ఉంటుందన్నమాట. దీని చుట్టూ అవి ఏమంటారు, ఆవులకి గడ్డి వేయడానికి కట్టుంటారనమాట, తొట్టిల్లాగా. అక్కడ దాన వేసినప్పుడు ఆవులన్నీ చుట్టూ ఉంటాయన్నమాట. దాని చుట్టూ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. నిజంగా కృష్ణుడు వేణు ఊదినప్పుడు గోవులన్నీ చుట్టూ చేరుతాయి కదా, అలా ఉంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడు అది స్టోరీ ఎవరికైనా కొంతమందికి తెలిసి ఉండదు కదా, అందరికీ తెలిసి ఉంటుంది. అలా ఇంకా మళ్ళీ ఇంకోసారి చదవాలి అంటే వెనకాల బోర్డులో అయితే కూడా డిస్ప్లే చేశారనమాట. ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ ఫుడ్కి వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు ఏమి అని అంటే, వచ్చిన భక్తులు వాళ్ళకి తోచినంతగా తెచ్చి అయితే పెడుతూ ఉంటారనమాట. పచ్చిగడ్డి దొరుకుతుంది, కంది పొట్టు, కంది నూక, ఇలా వచ్చిన భక్తులందరూ వాళ్ళకి తోచినంతగా ఆవులకైతే తినిపిస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి. అంటే కొన్ని జన్యు లోపాలతో కొన్ని పుట్టి ఉంటాయి కదా, అలాంటి ఆవులు. ఇంకా ఏదైనా సమ్ యాక్సిడెంట్స్ అట్లా జరిగినప్పుడు వాటన్నిటినీ సేవ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా వచ్చిన భక్తులందరూ ఆవులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చి పెట్టచ్చు, లేకపోతే అక్కడైనా కొనుక్కొనైనా పెట్టచ్చు అనమాట. ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు, పిండి, ఏదైనా పిండి తినిపించాలనుకుంటే తడిపి ముద్దలుగా చేసి తినిపించాలన్నమాట ఆవులకి. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఇక్కడైతే మనకి గోవుల పేడ, గోమూత్రము అంటే పిడికలుగా చేసి అమ్ముతూ ఉంటారన్నమాట గోవు పేడని. ఇంకా గోమూత్రం కూడా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, ఎవరైనా ఇంట్లో ఏదైనా కార్యాలు చేసేటప్పుడు ఈ గోమూత్రంతో ఇల్లు శుద్ధి చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇంకా గోవు పాలు అవి ఎంతో శ్రేష్టమైనవి కదండి, అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి. ఇంకా ఆవు పాలతో చేసే పదార్థాలు అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి, మనం అయితే తీసుకోవచ్చు. అలా వచ్చిన డబ్బుతోటి వీళ్ళు ఆ గోవులకి ఏదైతే ఆ గోవుల సంరక్షణ కోసం మాత్రమే యూజ్ చేస్తారు ఆ డబ్బుల్ని కూడా. వాటికి హెల్త్ ఇష్యూస్ వచ్చిన ఫుడ్కి కానీ అలాంటి వాటికి అన్నిటినీ యూజ్ చేస్తూ ఉంటారనమాట. మనం స్టార్టింగ్లో చూసాం కదండి తులాభారము, అది గోమాత తులాభారం అనమాట. అక్కడ కూడా గోవుని పెట్టి గడ్డితో తులాభారం అయితే వేస్తారు. అలా అంటే ఒక ఆవుకి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది, చిన్నదానికి ఒక రేటు, పెద్దదానికి ఒక రేటు. అలా ఆవుల్ని మనం ఇంటి గృహప్రవేశాలకి అలా కూడా మనం తీసుకెళ్ళొచ్చు అనమాట, వాళ్ళు పంపిస్తారు. సో ఇలా గోవుల కోసం వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. భక్తులు కూడా వాళ్ళకి ఎంత సాధ్యం అవుతుందో అంతవరకు గోవులకైతే దానాన్ని తెచ్చిపెడుతూ ఉంటారు. మేము కూడా దాన అయితే వేసాము ఈరోజు. మొత్తం 4 గడ్డి మూటలు అయితే తీసుకున్నాము. మొత్తం ఎక్కడి వరకు సాధ్యమవుతుందో అక్కడి వరకు అయితే వేసామన్నమాట. చాలా మనసుకు తృప్తిగా అనిపించింది. అంత టైం గడిపినందుకు అక్కడ మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉండే మైండ్ అంతా. వెనకాల కృష్ణుడి పాటలు ప్లే అవుతున్నాయి. ఆ గోవుల్ని చిన్న చిన్న లేగదూడలు గంతులు వేసుకుంటూ పరిగెడుతుంటే అది చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది మనసుకైతే. మనం ఇలా గోశాలకి రావడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పూర్వకాలంలో మన వాళ్ళు ఆవుపేడతో ఇంటి ముందు కల్లాపి చల్లేవాళ్ళు, గోమూత్రంతో ఇల్లు శుద్ధి చేసేవాళ్ళు, గోపాలతోటే ఎన్నో పదార్థాలని వండి పెట్టేవాళ్ళు ఇంటిల్లిపాదికి మొత్తము. అలా ఎంతో ప్రశాంతంగా వాళ్ళ జీవితాలన్నీ ఎంతో ప్రశాంతంగా ఉండేవి పూర్వము. ఎందుకంటే
ఆ స్మెల్ పీల్చుకోవడం వల్ల కానీ, ఆ పదార్థాలు వాడడం వల్ల కానీ, ఎలాగైతేనేమి వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఎలాగో మనం సిటీలలో చల్లుకోలేము. ఇట్లా గోశాలకు వచ్చినప్పుడు అక్కడ అంటే మనం ఇంటి ముందు కల్లాపి చల్లినప్పుడు ఏ వాసన అయితే వస్తుందో గోశాలలో కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అలా ఆ వాసన పీల్చుకోవడం వల్ల కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో. కాబట్టి ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే మీరు కూడా తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, బుల్లి ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. మా అమ్మ అయితే పూజ చేసుకుంటుంది అక్కడ. ఎంత బాగుంది కదా చూడడానికి మొత్తము. ఇక్కడైతే మాకు ఒక ఆంటీ వచ్చి ప్రసాదం కూడా ఇచ్చారనమాట. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఇంకా మంచి వ్లాగ్తో మేము ఉంటాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.